ఇలాంటి ఫ్రాక్ కుట్టడం ఇదే ఫస్ట్ టైమ్. అయినా ఇంత మంచిగొస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకైతే తెగ నచ్చేసింది. ఐయామ్ ఫుల్ హ్యాపీ. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే నా లక్కీ తల్లి కోసం ఇక్కడ ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నాను. సో, దానికోసమని క్లాత్ అయితే తెచ్చుకున్నా. ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ ఉంటుంది. పన్న కూడా పెద్దగొచ్చింది. 2 సైడ్స్ అయితే కట్ వర్క్ వచ్చిందనమాట. ఈ క్లాత్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. దీని మీద ట్రాన్స్‌పరెంట్‌గా చమ్కీలయితే వచ్చాయి. లైటింగ్‌కి మాత్రమే తెలుస్తుందది. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి సాటిన్ లైనింగ్ అయితే తీసుకున్నాననమాట. అదే ఎందుకంటే చెప్పాను కదా! నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అని. సో, ఏదో క్రేప్, పాలిస్టర్ ఏసి అసలు లుక్ బావుండదు. అందుకని చెప్పేసి ఈ సాటిన్ లైనింగ్ అయితే తీసుకున్నాననమాట. నేనిక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నా. అలానే ఈ లైనింగ్ వచ్చేసి కూడా 2 మీటర్సే తీసుకున్నాను. 2 ఈక్వల్‌గా తీసుకున్నా. లైనింగ్ తక్కువ, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ అలా ఏం తీసుకోలేదు. సో, నేనిక్కడొచ్చేసి కటింగ్ వీడియో అయితే ఏం పెట్టలేదు. నాకు వీలవ్వలేదు, పెట్టలేదు. ఇక క్లాత్ అయితే కట్ చేసుకొచ్చాను. నా లక్కీ తల్లి పాత ఫ్రాక్స్ అవి ఉంటాయి కదా! సో, అది మెజర్‌మెంట్ తీసుకొనైతే కట్ చేసుకున్నా. నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కట్ చేయకముందయితే నాకు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ 2 కలిపి 4 మీటర్స్ అంటే 2 మీటర్స్ ఉండే కదా! ఇప్పుడు నేను కట్ చేసిన తర్వాతయితే నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ అండ్ లైనింగ్ 4 మీటర్స్ అయితే వచ్చింది. బాడీ పార్ట్‌కయితే సెపరేట్‌గానే. ఎందుకంటే సాటిన్ లైనింగ్ కూడా పన్న పెద్దగొచ్చింది. అలానే ఇది కూడా 2 సైడ్స్ కట్ వర్క్ వచ్చింది కదా! సో, అలా కవర్ అయిందనమాట. క్లాత్ అయితే మంచిగా సరిపోయింది. నేనిగ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇగ ఇవి 2 మీటర్ ఒక పీస్, ఇంకో 2 మీటర్ ఇంకో పీస్ అలా 2 పీసెస్ అయితే అవుతాయి కదా! సో, ఇగ ఈ 2 పీసెస్‌ని అయితే నేను ఇక్కడ జాయింట్ చేసుకుంటున్నాను. ఉల్టా సీదా చూసుకొని కరెక్ట్‌గా జాయింట్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మళ్ళీ కుట్లిప్పాల్సొస్తది. అందుకే జాగ్రత్తగా చూసి ఉల్టా సీదా చూసుకొని మంచిగా జాయింట్ చేసుకోవాలి. డబుల్ పని పెట్టుకోవడం ఎందుకు కదా! నేనిక్కడ జాయింట్ చేసేసిన తర్వాత ఈ క్లాత్‌కయితే పోగులు వెళ్ళకుండా పీకో అయితే చేసుకున్నాననమాట ఇలా. ఆ తర్వాత నేనిక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ అనమాట. మనం ఉల్టా సీదా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మళ్ళీ కుట్లిప్పడం అంతా డబుల్ పని అవుతుంది కదా! సో, ఈ క్లాత్‌కొచ్చేసి నాకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. నేనెలా గుర్తుపట్టానంటే చెప్పాను కదా! స్టార్టింగ్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా చమ్కీలున్నాయని. సో, దాన్ని బట్టిచ్చి ఇగ ఉల్టా సీదా సెట్ చేసుకొనైతే ఇక్కడ జాయింట్ చేసుకుంటున్నాను. దీనికి డబుల్ కుట్లయితే వేసుకుంటున్నాననమాట. పీకో ఏం చేస్తలేను. ఎందుకంటే పోగులేం వెళ్ళవు కదా! నెట్ ఫ్యాబ్రిక్ అందుకని పీకో చేస్తలేను. ఈ క్లాత్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. ఎందుకంటే మంచిగా సేమ్ డిజైన్‌తో 2 సైడ్స్ అయితే కట్ వర్క్ వచ్చిందనమాట. ఈ కట్ వర్క్ డిజైన్ రావడం వల్ల 2 మీటర్స్ క్లాత్ కాస్త 4 మీటర్స్ అయితే అయిందనమాట. ఈ 4 మీటర్స్ కాక మంచిగా బాడీ పార్ట్‌కి కూడా మంచిగా సరిపోయింది. డిజైన్ కూడా చాలా బాగుంది. అందుకే నాకైతే ఈ క్లాత్ చాలా నచ్చిందనమాట. నేనైతే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ ఏసుకుంటున్నాను. మనకెంత వరకు వీలైతదో అంత చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలనమాట. ఈ ఫ్రిల్స్ కుట్టుకునేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా కుట్టుకోవాలి. లేదంటే సూది దిగుతుంది ఫింగర్‌కి. నేనైతే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కూడా 2 సేమ్ కొలతతోని స్టిచ్ చేసుకున్నాననమాట. ఇదైతే అయిపోయింది కదా! వీటిని కాసేపు పక్కన పెట్టేసి మనం ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కుట్టుకుందాం. నేనైతే ఇక్కడ బాడీ పార్ట్ సెట్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ముడతలేమి లేకుండా మంచిగా సెట్ చేసుకొని, దీన్ని కూడా ఉల్టా సీదా ఏదో చూసుకొని నేనైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. నెక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాతనే నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి నెక్ కట్ చేస్తాను. లేదంటే దానికి ముందు అసలు కట్ చేయను. కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేయగలుగుతాం ఇలా కుట్టుకుంటే. లేదు 2 ఒకటేసారి కట్ చేసుకున్నామంటే కొంచెం ఇబ్బందవుతుందనమాట. అబ్బా! మాటల్లో పడి మర్చిపోయాను. ఈ క్లాత్‌కి కాస్ట్ ఎంతయింది ఏంటనేది చెప్పలేదు కదా! నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసి 250కి ఇచ్చారు. అంటే 2 మీటర్స్ తీసుకున్నా కదా! 2 మీటర్స్‌కి 500 అయితే అయిందనమాట. సాటిన్ లైనింగ్‌కి కాస్ట్ ఎంతయింది ఏంటనేది అంత ఐడియా లేదు. మర్చిపోయాను. ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ మొత్తం నాకు 1000 గూడా కాలేదు. 1000 లోపే వచ్చేసిందనమాట. ఇలా చిన్న చిన్న కట్స్ ఉన్నప్పుడైతే వీటిని తిప్పి తిప్పి మనం పిప్పి అయిపోవాలసల. చూసారా? ఉన్నది బొడ్డి బాడీ పార్ట్. దీన్ని ఎన్ని సార్లు తిప్పానో. ఇలా ఉంటుందనమాట చిన్న చిన్న కట్స్ తోటి. సో, నేనిక్కడ
ఇది నెక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసా. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అయితే కట్ చేస్తున్నాననమాట. చూసారా? ఇలా స్టిచ్ చేసుకుంటాను నేనైతే. దీనికి ఇప్పుడు నేను కట్స్ పెడతా. అక్కడక్కడ కట్స్ పెట్టేసి మొత్తానికి రివర్స్ చేసి కుట్టేసాను. సైడ్‌కి ఏమన్నా ఎక్స్‌ట్రాస్ ఉంటే అవి కూడా కట్ చేసేయాలి కదా! సో, కట్ చేస్తున్నాననమాట. ఇలా సైడ్‌కి ఉన్న ఎక్స్‌ట్రాస్ అంతా కట్ చేసుకున్న తర్వాత అయితే మనం కరెక్ట్‌గా చూసుకొని డాట్స్ అయితే పెట్టుకోవాలి కదా! సో, నేనిక్కడ డాట్స్ అయితే పెడుతున్నాను. సేమ్ లెంగ్త్‌తో 2 సైడ్స్ డాట్స్ అయితే నేనిక్కడ స్టిచ్ చేసుకుంటున్నాననమాట. చూసారా? ఇలా బ్యాక్ బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేశాననమాట. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఆ తర్వాత షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకుంటున్నానిక్కడ. అలానే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకొని బాడీ పార్ట్స్ 2 కలిపి వన్ సైడ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మనం ముందు స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రిల్స్ ఏసి పెట్టుకున్న ఫ్రాక్స్ ఉన్నాయి కదా! అంటే మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ వీటిని రెండిటిని కలిపి కుట్టుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ బాడీ పార్ట్‌ని జాయిన్ చేస్తున్నాననమాట. బాడీ పార్ట్ అయితే చాలా సతాయిచ్చిందబ్బా! అంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకున్నాను కదా! నేను ఒక సైడ్ కుడుతుంటే ఇంకొక సైడ్ క్లాత్ అంతా అలా పడిపోతుందనమాట. కొంచెం సతాయిచ్చింది. అదే వేరే క్లాత్ ఉంటే నా పని ఔట్ అయితుండేననమాట. ఇలా నేను బాడీ పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్స్‌కైతే కుట్లు వేసుకుంటున్నాను. వన్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా స్టిచెస్ వేసుకుంటున్నాను. నా లక్కీ తల్లి బాడీకి ఎంతైతే సరిపోతుందో అంత స్టిచ్ చేసుకొని ఎక్స్‌ట్రా కుట్లయితే వేసుకుంటున్నాననమాట. ఇన్ని మీటర్స్ క్లాత్‌తోని ఇలా ఫ్రాక్ కుట్టడం ఇదే ఫస్ట్ టైమ్ అసలు. నేనైతే ఎప్పుడు కుట్టలేదు. అమ్మ బాబోయ్! ఫైనల్‌గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందబ్బా! కింద మీద పడి ఫ్రాక్ అయితే కుట్టాలనుకున్నా కుట్టేసిన. చూసారా? దీని ఫైనల్ లుక్ ఇలా ఉంది. గేర మాత్రం చాలా పెద్దగొచ్చింది. క్లాత్ కూడా ఎక్కువనే ఏసాం కదా! సో, చాలా బాగొచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాననమాట. ఫ్రంట్ మరీ ప్లెయిన్‌గుంటే ఏం బాగోదని సాటిన్ లైనింగ్ ఉంటే దాంతోని ఇలా చిన్నగా బో అయితే ఇచ్చాను సింపుల్‌గా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కట్టిచ్చాను. దీనికి బటన్ కుట్టుకోవాలి. ఈ ఫ్రాక్‌లో నేను చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఏంటనేది ఎవరైనా కామెంట్ చేయండి. కానీ ఫైనల్‌గా నాకైతే ఈ ఫ్రాక్ చాలా నచ్చింది. చిన్న మిస్టేకే గదా! ఫస్ట్ టైమ్ కుట్టినా బానే అనిపిచ్చింది. దీనికసలు క్యాన్ క్యాన్ ఎయ్యకుండా గేర వచ్చింది. గుబ్బురుగా మంచిగా అనిపిచ్చింది. నా లక్కీ తల్లి బర్త్‌డే కోసమని కుట్టాను ఈ ఫ్రాకు. ఎలా ఉంది ఏంటి అని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.